ఇప్పుడు ఓటుకు నోటు కేసులో ఒక దశలో కేసీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని బ్రహ్మరుద్రాదులు కూడా రక్షించలేరు అన్నట్టుగా వ్యాఖ్యానించారు. తర్వాత సబ్సిక్వెంట్గా రెండు పార్టీల మధ్య కానివ్వండి, రెండు ప్రభుత్వాల మధ్య కానివ్వండి ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా అనిపిస్తున్నది. సో దీని మీద మీ ఒపీనియన్? ఒకటండి, కేసీఆర్ గారు ఏ రోజు కూడా నిజం చెప్పరు. చాలా సందర్భం, ఒకటి కాదు 100 ఉంటాయి. ఆయన అసెంబ్లీలో చెప్పిన మాటలకే బయట నేను ఎప్పుడన్నా అంటాడు. ఎన్నోసార్లు 100 అవుతుంది. ఏమనంటే గద్దిస్తాడు, మళ్ళీ నువ్వు చూపిస్తావా నేను అన్నా అని. రామాజీరావు గారి భూమిలో లక్షణాలతో దున్నితా అన్నది మేము స్పష్టంగా విన్నదే. ఎవరైనా మొన్న ఒక జర్నలిస్ట్ అన్నాడు అంటే నీ ముందు అన్న ప్రూఫ్ దే అంటాడు. మామూలుగా మాట్లాడే మాటలకు ప్రూఫ్ ఏముంటాయి? తర్వాత అది పార్టీ పెట్టకంటే ముందు మియా బీబీ మేమే ఉంటాము, మా కొడుకులు ఎవరు లేరు అమెరికాలో ఉన్న అన్న వ్యక్తి ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో మనకు తెలుసు. తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా అబద్ధాల మూటలే. 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తాము అంటే ఇప్పటికీ 6 లక్షల మంది దళిత కుటుంబాలు, ఇక్కడ భూమి లేని కుటుంబాలు ఉంటే ఇప్పటి వరకు పంచింది ఎంత అంటే దాదాపుగా 9,000 ఎకరాలు పంచింది. 12% రిజర్వేషన్ గిరిజనులకు ఇస్తా అంటే ఈరోజు వాటి పరిస్థితి ఏంది? ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటే ఇంటికి కాదు కదా, ఊరికో ఉద్యోగం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే కేసీఆర్ గారు ఏం చెప్పినా కూడా దాంట్లో 1% సత్యం ఉంటుంది, 99 ప్రజలను మెప్పు పొందడానికి అంటాడు కాబట్టి చిత్తశుద్ధితో ప్రయత్నం చేసిన దాఖలా లేదు. ప్రతి జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాడు. ఉన్న పిహెచ్సి సెంటర్లకే డాక్టర్లు లేరు, మందు లేదు. సూది దూది లేని పిహెచ్సి సెంటర్లు 100,000 ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వాటన్నిటి పక్కన పెడతాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు నాణ్యానికి 2 వైపులు మాత్రమే. సేమ్ కాయిన్. వాళ్ళ విధానాలు ఒకటే, వాళ్ళ ఆలోచన సరళి ఒకటే. ప్రజాస్వామ్యం మీద, ప్రతిపక్షాల మీద వాళ్ళ దాడి కూడా ఒకటేలాగా ఉంది. అక్కడ ప్రజాస్వామ్యం, అక్కడ ఇంకా బెటర్. ఇక్కడైతే ప్రజాస్వామ్య హక్కులే లేవు ఎవరికి. అక్కడన్నా కనీసం ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ వీధుల్లోకి పోతూ ఉంది, వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఓటుకు నోటు కేసులో ఖచ్చితంగా ఇద్దరికి శిక్ష పడాలి. వాస్తవం చెప్పాలంటే ఇద్దరు ఎస్కేప్ అవుతున్నారు అంటే ఇద్దరు ఆలోచింపడ్డట్టే. దీంట్లో కేంద్రం కూడా 3వ పార్టీగా జడ్జిగా కూర్చొని ఇద్దరికి రాజీ కుదిరిచిందనేది మేము అనుకుంటాం. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభియోగం ఏంది? మా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు, అది వాస్తవం. ఫోన్లు ట్యాప్ చేసినందుకే రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయినరని ఆయనను ట్రాప్ చేయడం అదంతా జరిగింది. నువ్వు ట్యాప్ చేయకుంటే నీకెట్ట తెలుస్తుంది? దాంట్లో ఒక ప్రభుత్వాధినేతను ట్యాప్ చేయడం అదొక పెద్ద కేసు. ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం వీళ్ళు చేయడం, ఆ ఎమ్మెల్సీ కోసము డబ్బులు ఇవ్వడం, అది కూడా అంతే నిజం. మరి వీళ్ళు ఇద్దరు జైలుకు పోవాల్సిందే, ఇద్దరు శిక్ష అర్హులే. మరి ఇద్దరికి శిక్ష పడట్లేదంటే అర్థమైంది? నైతిక విలువలు ఎటైనా పోని మేము మాత్రం మా అధికారాన్ని కాపాడుకోవాలని చెప్పి ఇద్దరు అండర్స్టాండింగ్కి వచ్చినట్టే కదా. దీనికి మధ్యవర్తులు ఇక్కడ కాన్స్టిట్యూషన్ పొజిషన్లో ఉన్న వాళ్ళే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటే ఇంకేం చెప్పాలి ఈ ప్రజాస్వామ్యం గురించి? ఐఎమ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ ఆన్ ఐ డ్రీమ్.